ఇంకా ఇంకా ప్రశ్నలు, సందేహాలు? చివర్లో చెప్పినవి ఒకసారి చెప్పండి గురూజీ. అది వీర్యము, రేతస్సు ఎట్లా నాభి, మళ్ళా ఔషధులు, వనస్పతులు, ఎరువులాగా నేను చెప్పారు కదా, అవి చెప్పరా ఒకసారి? అష్టదిక్పాలకులమ్మా. తర్వాత చివర్లో చెప్పారు కదా. అగ్ని, వాయువు, ఆదిత్యుడు, దిశలు, వనస్పతులు, చంద్రుడు, మృత్యువు, జలం. ఇవి 8 8 లోకపాలకులు, 8 తత్వాలు. నిజానికి ఈ తత్వాలు విరాట్ పురుషుని యొక్క శరీరం అనుకుంటే అక్కడి నుంచి మన మానవ దేహంలో ప్రవేశించినట్టు చెప్పడం జరుగుతుంది. అగ్ని విరాట్ పురుషుని యొక్క అగ్ని, అది వాక్కుగా, వాణిగా మారి మన ముఖమును ప్రవేశించినట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే పరమిత పరమాత్మ యొక్క శరీరం విరాట్ శరీరం అనుకుంటే అందులో ఉన్న అగ్ని అది వాణిగా మారి మన ముఖాన్ని ప్రవేశించినట్టుగా, తర్వాత వాయువు అది ప్రాణాలుగా మారి, శ్వాస ప్రశ్వాసగా మారి మన ముక్కులో ప్రవేశించినట్టుగా, తర్వాత ఆదిత్యుడు కన్నుగా మారి, అంటే చూసే శక్తిగా మారి కంటిలో ప్రవేశించినట్టుగా, దిశలు చెవిగా మారి, దిశలు మన వినికిడి శక్తిగా మారి, దిశలు వినికిడి శక్తిగా మారి చెవుల్లో ప్రవేశించినట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఔషధులు, వనస్పతులు రోమాలుగా, వెంట్రుకలుగా మారి మన చర్మంలో ప్రవేశించినట్టుగా, చంద్రుడు మనస్సుగా మారి హృదయంలో ప్రవేశించినట్టుగా, మృత్యువు అపానవాయువుగా మారి నాభిలో ప్రవేశించినట్టుగా, నీరు రేతస్సుగా మారి మూత్రంగా అంటే జననేంద్రియంలో ప్రవేశించినట్టుగా ఇక్కడ వర్ణించడం జరిగింది. విరాట్ పురుషుని యొక్క శరీరం అర్థం చేసుకోవాలంటే మన ఈ దేహాన్ని అర్థం చేసుకుంటే చాలు. విశ్వాన్ని అర్థం చేసుకోవడం కంటే మన దేహాన్ని అర్థం చేసుకుంటే అన్ని ఇందులోనే ఉన్నాయి. విశ్వంలో ఉన్న అనంతకోటి బ్రహ్మాండంలో ఉన్న రహస్యం అంతా కూడా మన ఈ పిండంలోనే, ఈ దేహంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ అర్థం అదే బ్రహ్మాండంలో ఉన్నదంతా పిండంలో ఉంది అంటున్నారు కదా. యథా పిండే తథా బ్రహ్మాండే. అదే అలాగే యథా పిండే తథా అండే కూడా. అంటే ఈ పిండంలో ఉన్నది అండములు, అంటే అణువులో పరమాణులు కూడా అదే ఉంటుంది. ఏమో సూక్ష్మం మధ్యలో, ఈ పిండం మధ్యలో అనుకుంటే స్థూలాది స్థూలంగా విరాట్ రూపం ఈ విశ్వం అనుకుంటే దాన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ పిండాన్ని అర్థం చేసుకోవాలి. అణువులను, పరమాణువులను అర్థం చేసుకోవాలన్నా ఈ పిండాన్ని, ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. సూక్ష్మంగా స్థూలంగా వెళ్ళాలన్నా ఈ శరీరమే. అది మన వద్దనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. కాబట్టి ఇదే సరళం కదా. అణువును చూడలేం, పరమాణు చూడలేం, ముట్టుకోలేం, పట్టుకోలేం. కానీ దేహాన్ని అర్థం చేసుకుంటే చాలు. యోగులు, ఋషులు, మహర్షులు చేసినటువంటి పని ఇది. కళ్ళు మూసుకుని లోపల వెతికి అన్వేషించి లోపల లోకాలను, అందుకే అంతర్ముఖం కావడం అవసరం ఉంటుంది. బాహ్య వృత్తి మానుకోవాలి, అంతర్వృత్తిలో ప్రయత్నం చేయాలి. అందుకే ధ్యానంలో కానీ లేదా ఎక్కడైనా పౌరాణికంగా కూడా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకునేసరికి వెంటనే కళ్ళు మూసుకుంటాయి. తెలియకుండా మన కళ్ళు మూసుకుంటాయి. భగవంతుని నమ్ముతామా లేదా వేరే విషయం, కానీ తప్పకుండా కళ్ళు కొంచెమైనా మూసుకుంటాయి. అవును, విగ్రహం దగ్గరికి వెళ్ళంగానే కళ్ళు మూసుకుంటాయి. తెలియకుండానే కళ్ళు మూసుకుంటాయి. కళ్ళు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాయి. చూడండి, దర్శనం చేసుకోండి అంటే కళ్ళు మూసుకుంటాయి. దర్శనం ఎక్కడ ఉంది? లోపలే ఉంది అని అర్థం. అదే లోపల ఉంది, వాళ్ళేమో చూసి దర్శనం చేసుకోమని కష్టపడి అక్కడికి వెళ్ళి ఆ క్యూలో నిలబడి ఒక్కోసారి గంటలు రోజుల కొద్ది నిలబడి దర్శనం కోసం ఉండాలి. తంటాలు పడుకుంటాం. చివరికి దర్శనం చేసుకోండి అంటే కళ్ళు మూసుకుంటాం. అది ఇక్కడ నుండి కళ్ళు మూసుకుంటే అయిపోయేది కదా. ఇంట్లో నుండి అంతా ఒంట్లోనే ఉంది. ఇంట్లో ఉండండి, ఒంట్లో ఉండండి హాయిగా. ఇంట్లో బాహ్యమే చూస్తున్నారు గురూజీ.
ఇంట్లో ఉండి ఒంట్లో ఉండి చూడండి, అన్ని ఇక్కడే కనిపిస్తాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే దేశ దేశాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే గ్రహాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా ఇంట్లోనే ఒంటోని చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో చూస్తే అన్ని తెలిసిపోతాయి. ఆత్మతత్వం, పరమాత్మ తత్వం, అన్ని రూపాలు స్వరూపాలను కూడా తెలిసిపోతాయి. ఎన్నో విషయాలు, ఎన్నో యథార్థ విషయాలను కూడా తత్వజ్ఞానం అంతా తెలిసిపోతుంది. పరిగెత్తాల్సిన అవసరం లేదు. వేదాభ్యాసం, యోగాభ్యాసం రెండు చేయాలి. వేదాభ్యాసం అంటే వేదాల అధ్యయనం చేయాలి, యోగాభ్యాసం చేసుకోవాలి. అవును గురూజీ. సులభం, కష్టం లేదు. వేదాభ్యాసం యోగాభ్యాసం రెండు చేయాలి. భోగాభ్యాసం చేస్తే కష్టాలు, భోగాభ్యాసం చేయకండి. భోగాభ్యాసం చేస్తే కష్టాలు, భోగాభ్యాసం చేస్తే రోగాభ్యాసం అవుతుంది, రోగాలు వస్తాయి. భోగ సాధన, యోగ సాధన, రోగ సాధన. యోగ సాధన చేస్తే రోగాలు పోతాయి, భోగ సాధన చేస్తే రోగాలు వస్తాయి. అవును గురూజీ. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఇంకా సందేహాలు, ప్రశ్నలు, అనుభూతులు చెప్పండి. ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. ఇది రహస్యం నిజానికి. ఐతరేయ బ్రాహ్మణ విషయం ఇది. ఒక రకంగా ఐతరేయ బ్రాహ్మణ సారం ఇది. మరొకంగా చెప్పాలంటే ఇంకో రకంగా ఋగ్వేదం యొక్క సారం ఇది. ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదం యొక్క సారం అని చెప్పవచ్చు. వైదిక ఫిజిక్స్ ఛానల్ చూడండి ఒకసారి, యూట్యూబ్ వైదిక ఫిజిక్స్, అగ్నివ్రత్ నష్టి గారి ఛానల్ వీడియో చూడండి. చాలా విషయాలు తెలుస్తాయి ఈ విషయంలో. ఐతరేయ బ్రాహ్మణ యొక్క రహస్యం అంతా కూడా వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు గత 25 ఏళ్ళుగా. ప్రయత్నం చేయండి, మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇటువంటి విషయాలు ఒప్పుకుంటున్నారు. మనం ఆశ్చర్యపోతాం. పదాలు భాష వేరుండొచ్చు కాక, కానీ విషయం మాత్రం ఇదే. ఇంకా ఎవరైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు? అన్నింటికంటే ముఖ్యంగా యోగాభ్యాసం చేసుకోండి, ఈశ్వరోపాసన చేసుకోండి, ధ్యానం కోసం ప్రయత్నం చేయండి, అన్ని చేయండి. కానీ అది చేయకపోతే వ్యర్థం, జీవితం, ఈ జన్మ వ్యర్థం అయిపోతుంది. ప్రతిసారి, ప్రతి పనిలో, ప్రతి క్షణం కూడా భగవంతుని గుర్తు చేసుకోండి. ఈశ్వర ప్రణిధానం చేసుకోండి, సమర్పణ చేసుకోండి. ఈ శక్తి గాని, ఈ వాక్ శక్తి, మాట్లాడే శక్తి గాని, చూసే శక్తి గాని, మనం ఏ ప్రయత్నం చేస్తున్నాం, ఈ ప్రయత్నం చేసే శక్తి, బుద్ధి, విచక్షణ అంతా కూడా పరమిత పరమాత్మదే. ఈ శరీరం కూడా పరమిత పరమాత్మ ఇచ్చిందే. నా గొప్పతనం ఏమీ లేదనే భావన రావాలి లోపల. బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అంతా నాదే, నా గొప్పతనం అనుకోకండి. మన గొప్పతనం ఏమీ లేదు. ఈ రకంగా ఈశ్వర సమర్పణ చేసుకుంటే దాని ఈశ్వర ప్రణిధానం అన్నారు. మాటి మాటి గుర్తు చేసుకోవాలి. ఇది సరళం. ఈశ్వర ప్రణిధానం చాలా సరళం. కూర్చోవలసిన అవసరం లేదు, మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. పని చేసుకుంటే మధ్య మధ్యలో గుర్తు చేసుకోవచ్చు. ఒక క్షణం నడుస్తున్నా, పని చేస్తున్నా, తింటున్నా, నవ్వుతున్నా, అంత నీ దయ, పరమిత పరమాత్మ నీ అనుగ్రహమే. ఈ మాట అనుకోవచ్చు లోపల. అంతా నీదే, ఈ మాట అనుకోవచ్చు. కనీసం ఈ పని చేయండి. ఉదయం సాయంత్రం సంధ్యా సమయంలో కూర్చోండి, మౌనం కూర్చోండి. ధ్యానం కుదిరిందా లేదా అది ముఖ్యం కాదు. మనసు స్థిరమైందా లేదా అది ముఖ్యం కాదు. కూర్చొని చూడండి. ఊరికే మీరు 5-10 నిమిషాలు కూర్చుంటే చాలు. ఎంతో కొంత సమయం ఇవ్వండి. 1 నిమిషమైనా పర్వాలేదు. కూర్చునే ప్రయత్నం చేయండి. మౌనంగా ఉండండి, మాట్లాడకండి, ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా సమస్యలు దూరం అయిపోతాయి. కనీసం శరీరానికి అలసట దూరం అయిపోతుంది, మనసు ప్రసన్నం అవుతుంది, హాయిగా ఉంటుంది. శారీరక రోగాలు, మానసిక రోగాలు కూడా చాలా తగ్గిపోతాయి. ఊరిగా కూర్చుంటే చాలు. లోపల ఈ భావన చేసుకోండి, అంతా పరమిత పరమాత్మనే. చుట్టూ ఉన్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అన్ని వింటున్నాడు, గమనిస్తున్నాడు. ఈ భావన తెచ్చుకోండి. 5 నిమిషాలు, 10 నిమిషాల్లో అలా ఉండి చూడండి. చాలా
సమస్యలు పోతాయి, ఎంతో ఫలితం వస్తుంది. నా అనుభవం చెప్తున్నాను. చాలా చాలా అసలు ఈ బీపీలు కూడా ఉండవు. మీరు గమనించండి, ఏ మందులు వేసుకోకండి, ఏ ఔషధాలు సేవించకండి. అలా బీపీ పెరిగింది అనిపిస్తే అలా కూర్చొని చూడండి. కూర్చోవడం ఇబ్బంది అనిపిస్తే పడుకున్నా పర్వాలేదు. పూర్ణ విశ్రామాసనం అంటే శవాసనం వేసుకోండి, పడుకోండి. మీకు నచ్చిన ఆసనంలో కూర్చోనండి, పడుకోండి, గోల పడుకోండి, వెలకిలా పడుకోండి, ఇలానే పడుకోండి. కానీ ఏ పరిమిత పరమాత్మ రక్షిస్తున్నావు, నీవే రక్షిస్తున్నావు, చుట్టూ ఉన్నావు, గమనిస్తున్నావు, చూస్తున్నావు, నేను చేసే కర్మల ఫలితాన్ని ఇస్తావు అని ఈ భావన తెచ్చుకోండి అంతే. తర్వాత చూసుకోండి ఎంత హాయిగా ఉంటుందో. అన్ని గుర్తుకొస్తాయి, మర్చిపోయిన విషయాలు కూడా గుర్తుకొస్తాయి, బుద్ధి పెరుగుతుంది. అర్థం కాని విషయాలు, జటిలము, కఠినము, సంక్లిష్టమనే అటువంటి విషయాలు కూడా అర్థమైపోతాయి. అంత సూక్ష్మ బుద్ధి పెరుగుతుంది. ఇంకా ధ్యానం కుదరకుండానే, సమాధి పొందకుండానే ఇంత లాభం ఉంది. మీకు ఏ ఔషధం ద్వారా ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఇది దొరకదు, ఇటువంటి అనుభూతి, ఇటువంటి ఫలితం. ఉదయం సాయంత్రం సంధ్య వేళల్లో మౌనంగా ఉండే ప్రయత్నించండి. చదవకండి, చూడకండి, తినకండి, మాట్లాడకండి, ఫోన్ దగ్గర పెట్టుకోకండి. ప్రయత్నం చేయండి. వీలైతే ఓంకారం చేసుకుంటుండండి. ఓం రక్షక, ఓం రక్షక, ఓం రక్షక, సర్వరక్షక, సత్యరక్షక, నిత్యరక్షక, శాశ్వత రక్షక. ఆ భావన తెచ్చుకోవాలి. అంటే లాభం లేదు, భావన తెచ్చుకోవాలి. నేను నిజంగా రక్షణ ఆ వలయంలో ఉన్నాను, తల్లి గర్భంలో ఉన్నట్టుగా పరంపిత పరమాత్మ యొక్క గర్భంలో నేను ఉన్నాను. చూసుకోండి, ఫలితం చూసుకోండి, ప్రయత్నం చేసి చూడండి. మీకు లాభం అనిపిస్తే చేయండి. కానీ ఇదే తప్ప మరొక మార్గం లేదు. దీని మించిన ప్రధానమైనటువంటి పరమ కర్తవ్యం మరొకటి లేనే లేదు మానవ జన్మ. ఇది కాకుండా అన్నీ చేస్తున్నాం మనం, ఈ పని మాత్రం చేయట్లేదు. ఏది ముఖ్యమో, ఏది ప్రధానమో, ఏది శ్రేష్టమో, ఏది జ్యేష్టమో ఆ పని చేయట్లేదు. అన్నీ చేస్తున్నాం, కాలయాపన చేస్తున్నాం, కాలక్షేపణ కబూర్లాగా అన్ని వింటున్నాం. ఏ మార్పు రావడం లేదు. రాళ్ళు మారుతున్నాయి. ఒక రాయి పైన ఒక తాడును అటు ఇటు అంటే ఆ రాయి పైన కొంత గుర్తుపడుతుంది, నున్నగా అవుతుంది. రాళ్ళు మారుతున్నాయి కానీ మనం మారడం లేదు. కారణం ఎదుటి వారు చూసుకోండి. మళ్ళీ పైగా ఏడవడం మొదలవుతుంది. ఇన్నేళ్ల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, ఈ మార్గంలో ఉన్నాను, ఏ ఫలితం లేదు అని చెప్పేసి ఏడుస్తాం. నియమాలు పాటించి ప్రయత్నం చేయండి, తప్పకుండా ఫలితం వస్తుంది. ప్రయత్నం చేయండి, చూడండి. ఈశ్వరోపాసనే ముఖ్యము. అందులో ముఖ్యంగా సమర్పణ చేసుకోవడం ముఖ్యం. ఆత్మార్పణ చేసుకోవాలి, ఆత్మ సమర్పణ చేసుకోవాలి పరమిత పరమాత్మ. పరమిత పరమాత్మ కోరేది అదే. మన శరీరం కాదు, మన మనసు కాదు, మన ధనం కాదు, మనది ఏది అవసరం లేదు. ఈశ్వరునికి, పరమాత్మకు ఏది అవసరం లేదు మన నుంచి. ఏం కోరుకుంటారంటే మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఏ రోగాలు లేకుండా, బాధలు లేకుండా, దుఃఖాలు లేకుండా, కష్టాలు లేకుండా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే పరమిత పరమాత్మ మాతా, పిత, భ్రాత, దాత, విధాత అంతా. కాబట్టి మనం కోరుకుంటాం మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. మరి ఎక్కడ ఉన్నా పర్వాలేదు, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హాయిగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటాం. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా. పరమపిత పరమాత్మ శాశ్వత పిత, శాశ్వత మాత, సర్వపిత, సర్వమాత. మరి ఎందుకు కోరుకోరు? తప్పకుండా కోరుకుంటారు కదా. అందరం కూడా పరమాత్మ యొక్క బిడ్డలమే, సంతానమే. గమనించండి, ఎటువైపు వెళ్ళిపోతున్నాం, మన అశాంతి కారణం ఏమిటి, మన భయాల కారణం ఏమిటి, ఎక్కడో వెళ్ళిపోతున్నాం. తల్లిదండ్రులకు దూరమైనటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? ఎంత భయం వేస్తుంది. అమ్మ లేదు, నాన్న లేదు, చిన్నపిల్లవాడు తప్పిపోయాడు, ఎలా ఉంటుంది? పరమాత్మ నుండి తప్పిపోయి వచ్చినాం మనం. ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోయినాం, పరమాత్మకు దూరంగా, విముఖంగా. ఇప్పుడు పరమాత్మ వైపు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. పరమాత్మ అంతటున్నాడు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వెనుదిరిగి చూస్తే చాలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పరమాత్మే పరమాత్మ, చుట్టూ పరమాత్మే, లోపల పరమాత్మే, పైన కింద కుడి ఎడమ అంతటా పరమాత్మే. అది అర్థం కాక ఏడుస్తాం, భయపడతాం. భయపడడం మానుకోండి, ఏడవడం మానుకోండి. ఎవరి మీద ఏడవకూడదు, దేనికి భయపడకూడదు. కష్టాలు, నష్టాలు, ఈ రోగాలు అన్ని సామాన్యమే. ఇబ్బందులు, సమస్యలు సామాన్యమే. అపనిందలు సామాన్యమే. దుష్ప్రచారం సామాన్యమే.
నిందారోపణలు సామాన్యమే, అంత సామాన్యమే. పరమాత్మను తిడతారు, నిందిస్తారు, దుష్ప్రచారం చేస్తారు. ఇంతకంటే గొప్ప కాదు కదా. పరమాత్మని కంటే గొప్ప పవిత్రం మనం కానే కాదు. ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో దోషాలు ఉన్నాయి మనకు, ఇంకా మనలో చాలా ఉన్నాయి. పరమాత్మ పవిత్రం, అంత పవిత్రం మనం కానే కాదు. పరమాత్మ తిట్టు తింటున్నాడు, తిట్టకు భయపడకండి, అది సామాన్య విషయమే. ఏడవకండి, భయపడకండి, బాధపడకండి. పరమాత్మ చెప్పేది ఇదే, ఋషి చెప్పేది ఇదే. అర్థం చేసుకోండి, పరమాత్మ వైపు మరలండి. ప్రపంచం చాలు, ప్రపంచంలో ఏమీ లేదు. కష్టాలు, నష్టాలు, మోసాలు, ఇంకేమీ లేవు. ఏడుపు, ఏడిపించడం, ఏడవడము, ఏడిపించడము, భయపెట్టడము, భయపడము, ఇవే ఉంటాయి. రోగాలు, బాధలు, కష్టాలు, నష్టాలు తప్ప ఇంకేమి ఉండవు. అశాంతి తప్ప ఇంకేమి ఉండదు. ప్రపంచం ఉన్నది ఏమిటి? అదే పరమాత్మ ఇటువైపు వస్తే ఆనందమే ఆనందం. ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ వ్యాధి లేదు, ఏ సమస్య లేదు. ఆలోచించండి, ప్రయత్నం చేయండి. ఓం శం శుభం. ధన్యవాదాలు అందరికీ, అభినందనాలు. ఓం సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు.